నమస్తే 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 నుల్లా అందరికి శనార్థి ఎట్లున్నారులా ఇగో నుల్లా మా బావ రాజయ్య ఇగో నేను రానమ్మ మేము వచ్చినామంటే మంచి మంచి ఆర్తలు పట్టుకొస్తామని మీకు ఎరికే కదా. ఇగో అవన్నీ ఏరి పట్టుకొని వచ్చినాం మంచి మంచి ఆర్తలు. ముందుగా పెద్ద ఆర్తలు ఏవో చూసుకుందామా. దేవదాయ ప్రాజెక్టు 3 నెలల మురిపమే అయింది. ఉత్తగా నీళ్ళని భూమి పాలైనాయి. నన్ను ఉత్తగా తీసుకుపోయి జైలు వేసిరన్న రేవంత్ అన్న. నువ్వేమన్నా స్వాతంత్ర ఉద్యమం చేసిపోయినావా అని కౌంటర్ ఇచ్చిన కేటీఆర్. మేము కాబోయే మంత్రి వెంకటస్వామి అండ చూసుకొనే విచ్చలవిడిగా ఉసుక అక్రమ రవాణా చేస్తాను అని బిర్రుగా చెప్పిన లారీ డ్రైవర్లు. అవు పిల్ల రానమ్మా చెప్పే బావా. నేను రాని 2 రోజులు నువ్వు బాగానే మంచిగా జాగ్రత్తలు చెప్పినావట. ఎట్లాంటివి చెప్పినావు ఏంటిది? ఏమున్నాయి ఇక నువ్వు వచ్చినా రాకున్నా నా వార్తలు చదువుడైతే ఆగుతాయా ఏంది? ఆడిడ పట్టుకొచ్చి అన్నీ చెప్పిన తీగ అసెంబ్లీ ముచ్చట్లు ఈడ తెలంగాణలో జరిగేటి ఆడ ఆంధ్ర రాష్ట్రంలో జరిగేటి ఆడిడ అన్ని మంచిగా చెప్పినది. ఇగో ఇట్లా మంచిగా చెప్తావనే నిన్ను నమ్మి నేను బయటికి పోయినా కానీ ఇగో ఇయ్యాల కూడా నీకు మంచి ఒక ముచ్చడి చెప్పాలనే. చెప్పే బావా. ఇగో ఏం లేదు పిల్ల, అయితే నువ్వు ఆ ఇళ్ళ కాగానే ఏం చేస్తావు? బావా నాకు ఒక పునుగులో లేకపోతే గప్చుబ్బని కాడుకో తీసుకుపోమ్మంటావు కదా. ఊకే నేను అడుగుడే కానీ ఎప్పుడైనా పట్టుకపోయినావానే అమ్మస పుణ్యానికోసారి పట్టుకపోయి ఊ కానుడేమన్నా న్యాయమేనా నీకు? అరే గట్లగాదే నేను తీసుకపోతా. కాకపోతే ఇగో పునుగులల్లా కానీ గప్చుప్పులల్లా కానీ ఇగో పాడుగాను గిట్లాంటివి రాబట్టే. మరి నా పాయిరం లాంటి మరదలు ఇది తింటే దాని కడుపులు ఏమన్నా కాదా? దానికనే తీసుకపోతలేను. ఇప్పుడు ఏమైంది? ఏం వచ్చింది అందులో? ఏం వచ్చిందని చిన్న గంట పోయిందే. ఆ గాండ్రి కప్ప నోరు తెలుసుకొని ఏమైంది అని అనాలే. ఏమైంది బావా? ఆ ఇల్లేమో వచ్చింది అన్నావు కదా, చెప్పు. ఇగో ఏం లేదు, పునుగులు ఉంటాయి కదా గుండ్రంగా, ఆ పునుగులు తినేటప్పుడు కూసంత జాగ్రత్తగా చూసుకొని తినాలి పిల్ల. నేను తినద్దనే చెప్తాను. నువ్వు తినద్దని నాకెందుకుంటదే? అగో చూడు గా పునుగులల్లా తినేదందుకు ఒక మనిషి పోయిండు. పోయి వాటిని ఇట్లా ఇప్పి చూసేసరికి దాంట్లో బ్లేడ్ ముక్కి వెళ్ళిందే. అవ్వ కొడుక పుసుకున్న నాకత్తే నా గొంతు పోవునా ఏంది? గొంతు పోతుంది. అట్లనే కడుపులో పేగులను కూడా కత్తెర కట్ చేసినట్టు కట్ చేస్తుంది. షిపాడుగాను ఆగోసారి వీడియో చూస్తా. వచ్చిని తిండి చల్లకుండా మనమైతే ఏం చేస్తాములా బయటికి పోయినాక అబ్బా కడుపులో ఏదో ఒక పిల్ల కోరి అమ్మ గద్దింటే మంచుకుంటుందా గిద్దింటే మంచుకుంటుందా అని మన పులగండి నాలుగునైతే 10 రకాల రుసులైతే కోరుతుంది కదా. ఇక అట్లాంటి రుసులల్లనే బయటికి పోగానే మన కళ్ళ ముంగట గప్చుప్పు బజ్జీల బండో కనపడంగానే అబ్బా బజ్జీలరా అబ్బా గప్చుప్రా అని ఉరికిపోయి నోరు లొట్టలేసుకుంటా మరి మామ అనుకుంటా తింటాం కదా. గట్లా తినేటప్పుడు కూర్చంత జాగ్రత్తగా ఉండాలిలా. ఎందుకంటే మొన్నటిదాకా పానీపూరి కల్తీ అయింది, పానీపూరి నీళ్ళల్లో అవి పోతారు ఇవి పోతారు రుచిరా మంచిగా లేదు అని అన్నాం కదా. ఇక ఇప్పుడు కూడా బజ్జీల కొట్టు దగ్గర బజ్జీలు తినేటప్పుడు కూడా కొంచెం చూసుకుంటా వాటిని ఇప్పుకుంటా తినాలి. ఎందుకంటే ఇగో ఇలా వేడు గీడు వెళ్ళింది. ఇక ఆయంత ఇప్పుడున్న బజ్జీలల్లో ఇంకా ఏం వెళ్ళగలదో జర చూసుకొని తినాలి. ఆయంత చూడకుండా అచ్చే తిన్నామనుకో కడుపుల పేగులన్నీ కటింగ్ చేసుకుంటా మనిషి పానమే పోగలగుల్లో. ఆనే బావా గీ ఎండాకాలం నీళ్ళకి ఎంత గోసుంటదే. బా చెప్పలేనంత గోసుంటది పిల్ల. మన పట్నంలోనే నీళ్లు రాకపోతే గవేంటి వాటర్ ట్యాంకులు గవ్వో గివ్వో తెచ్చుకొని ఆ రోజున అట్లా గడుపుతాం. కానీ పల్లెలలో గట్లా కాదు కదనే. కాదు ఇంట్లోకేనా ఆడ ఏంటి పొలాలలో కూడా పెట్టాలన్నాయే. నీళ్లు రావు నీళ్లు ఉండయి ఎంత గోస ఉంటుంది చెప్పు. ఓ నాయనా ఈ గోస చెప్పలేము కానీ అసలు ఎందుకు నీకు గిమ్ముచ్చడి యాదకి వచ్చింది ఇప్పుడు? కాదు మరి ఓ నీళ్ళ గోస అయితే అంటే ఉత్తగి పైపులన్నీ వాళ్ళకి ఆ నీళ్ళన్నీ ఉత్తగ పోతాయి. ఏం తక్కువ ఈడ భూమి నుండి మొదలు పెడితే ఆకాశానికి ఇసురు చంపుతానయి నీళ్లు. పైప్ లైన్లు ఇట్లా పలిగినాయి మరి. ఏం పైప్ లైన్లు అనుకుంటాను? నిన్ననో మొన్ననో వార్త చెప్పిన దేవాదుల పైప్ లైన్లు అన్ని మంచిగా సక్సెస్ అయినాయి. ఓ ప్రజలందరూ మంచిగా సంబరంగా ఉన్నారని చెప్పిన. ఏంది అది సాయంపేట అనే ఊరుకాడ ఆ రిజర్వాయర్లు పైప్ లైన్లు వలిగి ఓ పారుతానే నీళ్ళన్నీ. ఓ కొడుక అట్టిగానే ఉచితార్థంగానే నీళ్ళన్నీ పోతానయా? ఉచితార్థంగానే కాదే ఉత్తగా పారుకుంటా పోతానే గంత మంచి నీళ్లు. అవేంటి అవి ఏమంటారు కలుషితమైన నీళ్లు కాదు, అవి ఉత్త నీళ్లు కూడా కాదు, దేవాదుల ప్రాజెక్టు గోదావరి నీళ్లు.
ఏంది ఈ చుట్టుపక్కల వాళ్ళు ఆడ బండ్ల మీద పోయేటోళ్ళు అధికారులకు చెప్తే కూడా పట్టించుకుంటలేరట. గట్ల గట్ల పోతున్నాయి నీళ్ళు సరే చూడే. ఓర్ని అవ్వ నిన్ననో మొన్ననో ఈ పైప్ లైన్లు అన్ని చక్కగా ఉన్నాయి, మంచిగా గోదావరి నీళ్లు ఈ ధర్మసాగర్లకు వస్తాయి అని బాగానే సంబరపడ్డాం. ఇప్పుడు దేవాదుల పైప్ లైన్ కథ ఏదో అయ్యేటట్టే ఉన్నది. హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం సాయిపేట గ్రామంలో దేవాదుల పైప్ లైన్ లీక్ అయింది. రోడ్డు పైన బాగానే నీళ్లు ఉత్తగా పోయినాయి. ధర్మసాగర్ పంప్ హౌస్ నుంచి గండిరామారం రిజర్వాయర్లకు పోయే పైప్ లైన్ అక్కడ కరెంట్ సబ్స్టేషన్ పవర్ ఫెయిల్యూర్ అయ్యి మోటార్ ట్రిప్ అయింది. అయితే పైప్ లైన్ పైన లోడ్ పడి డ్యామేజ్ అయిందట. పైప్ లీక్ అయిందని నీరంతా ఉత్తగా పోవట్టింది రోడ్డు మీద. అసలే నీళ్లు లేక పంటలన్నీ ఎండిపోతాయి. అవు పిల్ల రానమ్మా, చెప్పే బావా. ఇగో మన మాజీ మంత్రి ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే హరీష్ రావు సార్ నీకు ఎరికేనా? మళ్ళీ ముచ్చట పట్టుకొచ్చిన సార్ గురించి. ఇగో సారు అసెంబ్లీలో ఒక్కొక్క మాట 6 అడుగుల బుల్లెట్ తూటా లెక్కనే పేలుస్తున్నాడు, ఎరికేనా? అవ్వ కొడుక ఏ ముచ్చట్నో. ఇగో సారు కాంగ్రెస్ పార్టీని ఏమంటాడో ఎరికేనా నీకు? ఏమన్నాడే? కాంగ్రెస్ పార్టీ మొత్తం ఫెయిల్ అయింది, రుణమాఫీ విషయంలో ఫెయిల్ అయింది. గట్లనే మహిళలకు బస్సు వేసిరు కదా మహాలక్ష్మి పథకం, గా మహాలక్ష్మి పథకం కిందనైతే అసలు బడ్జెటే రిలీజ్ చేయలేదట. అయ్యా ఇవన్నీ సారే మాట్లాడిండా? సారే మాట్లాడిండు, ఇంకా షాన్నే మాట్లాడిండు సారు. అటు రేవంత్ రెడ్డి సార్ను, ఇటు బట్టి విక్రమార్క సార్ను, వాళ్ళ మంత్రులను. ఓ నాయనా, ఇక నువ్వు నేను మాట్లాడుకున్నాడు కాదు కానీ ఒక్కసారిగా ముచ్చట నువ్వు చూస్తావా? చూస్తా. మరి ఆలస్యం ఎందుకు చూడు. హరీష్ రావు సార్ అయితే అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ మీద గట్లనే కాంగ్రెస్ నాయకుల మీద మండిపడుతున్నాడు. ఇక నిప్పులు జరిగిందనే చెప్పాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉన్నదో ఆ కాంగ్రెస్ పార్టీ అయితే రుణమాఫీ ముచ్చటనైతే చాలా విఫలమైందట. ఇక మహాలక్ష్మి పథకం మీదనైతే బడ్జెట్ సమావేశంలో అయితే కొంచెం కూడా దానికి బడ్జెట్ కేటాయించలేదట. అసలు బడ్జెట్ సమావేశాలలో బడ్జెటే చక్కగా తెలంగాణ రాష్ట్రానికి అయితే ప్రజలు అందుకునేటట్లయితే ఏం చేయలేదు. ఇక ఇంకొక ముచ్చట ఏమన్నాడంటే అటు కాంగ్రెస్ పార్టీ ఇటు బీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటి ఎట్లయితాయి, మా మీద మీరు ఎట్లా అంటారు? కాంగ్రెస్ పార్టీ ఉన్ని బీజేపీ పార్టీ రెండు ఒకటే. అందుకనే ఇవాళ బడ్జెట్ సమావేశాలు కేంద్రంలో జరిగినా కూడా ఒక్కటి కూడా మన కేంద్రం నుంచి ఇయ్యకుండా వాళ్ళ గురించి అయితే ఏం మాట్లాడతలేడు ఈ బట్టి విక్రమార్క గారని. బట్టి విక్రమార్క గారి మీద గట్లనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద కాంగ్రెస్ పార్టీ మీదనైతే మన సార్ అయితే బాగానే మాట్లాడుతున్నాడు. నీ బావా ఈ పార్లమెంట్ ఉన్నదే ఇటు పతిపచ్చపోళ్ళు ఇటు అధికారంలో ఉన్న వాళ్ళు కొట్టుకోనికి అయ్యింది. ఎందుకు గట్లా అంటారో పిల్ల? మరి కాకపోతే గప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు రేవంత్ సార్ నాట జైలుకు పంపించిల్లట. అవ్వ కొడుక అసెంబ్లీలో ఆయన గోసలు చెప్పుతా అంటే చూసేటోళ్ళందరికీ ఈనటోళ్ళందరికీ బాధ అవుతుంది. అయినా రేవంత్ రెడ్డి సారు ఎన్ని డకా ముక్కలు తిని తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు చెప్పు. ఏ గట్లంటవేందే, ఆయనే జైలు ఉన్నప్పుడంట పురుగులు పెద్ద పెద్ద బల్లులు వాళ్ళ మధ్యలో వండుకున్నాడంట. ఏం తక్కువ నిద్రే ఉండకపోయేదట. పండుకుందామని అనుకుంటే అక్కడ ట్యూబ్ లైట్లు గిట్లు ఉంటాయి కదా అవి కూడా బంద్ చేయకపోతుండేనంట. అదంతా ఎవరు చేసిళ్ళు అని అంటే ఈ బీఆర్ఎస్ వాళ్ళు చేసిళ్ళు అని అంటాడు సారు. ఇంకేమేమన్నాడే? అయితే డ్రోన్ గిట్ల ఎగిరేస్తే పర్మిషన్ లేకుండా ఎగిరేస్తారు కదనే, అట్లా చేస్తే ఎంత 500 ఫైన్ వేయాలి. అట్లా కాకుండా 7 ఏళ్ల లోపు జైలు శిక్ష ఉంటే రిమాండ్కు పంపించాలి. అట్లా కాకుండా నన్ను క్రిమినల్ గవలు గివిలు ఉండే జైలుకు పంపించిళ్ళు, నన్ను ఆ పురుగుల మధ్యలో వండుకోబెట్టిళ్ళు. ఆడో బాత్రూమ్ ఉంటుండే, ఆ బాత్రూంలో కూర్చుంటే బయట అంతా కనబడుతుండే. గిట్లనేనా నన్ను చేసేది? నేను ఒక కాంగ్రెస్లా ఒక ఇన్ఛార్జ్ని, నన్ను గట్లనే చేస్తారా అని అడగబట్టిండు. దీనికి కేటీఆర్ అన్న కూడా మంచిగా గట్టిగా కౌంటర్ ఇచ్చిండు. ఎరికేనా? చూయించుడు కాదు, నేను ముందుగా అలా చెప్తాను. నువ్వేమన్నా స్వాతంత్ర ఉద్యమం చేసి జైలుకు పోయినా అనుకుంటానవా? నీ అక్కనో నీ చెల్లెనో నీ ఇంటోళ్ళో నీ భార్యనో అట్లా ఇంట్లో ఉన్నప్పుడు డ్రోన్ ఎగిరేస్తే నువ్వు ఊకుంటావా? నీకైతే భార్యలు పిల్లలు నీదైతే కుటుంబం కానీ ఎదుటోళ్ళది కాదా అని అడగబట్టిండు. ఇక ఒక్కసారి చూడు వాళ్ళ కౌంటర్ ఎట్లున్నాయో. అసెంబ్లీలో ముచ్చట్లన్నీ ఒకెత్తి అయితే రేవంత్ సార్ది ఇటు కేటీఆర్ అనేది ఇంకో ముచ్చట అవుతుంది. డ్రోన్ ఎగిరేసినందుకు 500 ఫైన్ వేయాలి, కానీ నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టినారు. మామూలుగా అయితే 7 సంవత్సరాల లోపల శిక్ష ఉంటే రిమాండ్కు పంపకుండా బెయిల్ ఇవ్వాలి. కానీ అధికారాన్ని అడ్డు పెట్టుకొని నన్ను చెర్లపల్లి జైలుకు పంపి నక్సలైట్లు తీవ్రవాదులు ఉండే డిటెక్షన్ సెల్లో వేసినారు. 16 రోజులు ఒక్క మనిషిని చూడకుండా నన్ను నిర్బంధించినా కూడా
ఆ కోపాన్ని అంతా మడుచుకొని ప్రజల కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం నేను ఇవాళ పనిచేస్తాను. నన్ను పండుకొనియకుండా చేయడానికి ట్యూబ్ లైట్లు బంద్ చేయకపోతే 20-30 పెద్ద పెద్ద బల్లులు పురుగులు తిరుగుతా అంటే ఒక్కరోజు కూడా నేను నిద్ర పోలే. సెల్లా చిన్న బాత్రూంలో కూర్చుంటే బయటికి కనిపించేటట్టు ఉంటుంది. కావాలంటే ఇప్పుడు ఎమ్మెల్యేలను, మంత్రులను తీసుకుపోయి చూపెడతా. 16 రోజుల నిద్ర లేకపోతే పొద్దుగాల బయట కదిలినప్పుడు చెట్టు కింద వండుకొని నిద్రపోయేటోని అని ఇట్లా రేవంత్ సార్ చెప్పబట్టింది. దీనికి కేటీఆర్ అన్న కౌంటర్గా, నువ్వేమన్నా స్వాతంత్ర ఉద్యమం చేసి జైలుకు పోయినవా? నీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్ మీదకి డ్రోన్ పంపిస్తే నువ్వు ఊరుకుంటావా? అక్కడ నీ బిడ్డనో భార్యనో ఉంటే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు ఫోటోస్ ఇస్తే ఇట్లనే ఊరుకుంటావా? మీ కాడికి వచ్చేసరికి కుటుంబాలు, భార్య, పిల్లలు. వేరే వాళ్ళ భార్య పిల్లలు లేరా? ఆ రోజు మా ఇంట్లో మైనర్ పిల్లలను బూతులు తిట్టింది మీరు కాదా అని అడగబట్టిండు. జైలుకు ప్రభుత్వాలు పంపాయి, కోర్టులు పంపుతాయి, దాన్ని మేమేం చేయగలుగుతాం? నేను అనుకుంటే అక్కడ ఎవరు మిగిలరు అని ముఖ్యమంత్రి బయట పెట్టాలని చూస్తున్నాడు. నువ్వేమనుకున్నా ఫరక్ పడది అని గట్టిగానే కౌంటర్ ఇచ్చిండు కేటీఆర్ అన్న. డ్రోన్ ఎగరేసిందని, డ్రోన్ ఎగరేస్తే ఎవరైనా అనుమతి తీసుకోకుండా ఒక డ్రోన్ ఎగరేస్తే ఆ డ్రోన్కు 500 రూపాయలు ఫైన్ వేస్తారు అధ్యక్ష. మీ ఇంటికి ఇవ్వాలని జూబ్లీ హిల్స్ ప్యాలెస్ మీదకి ప్రైవేట్ డ్రోన్ పంపితే ఊకుంటావా? అక్కడ నీ బిడ్డనో నీ వైఫో ఉంటే వాళ్ళని ఇష్టం ఉన్నట్టు ఫోటోలు తీస్తే ఊకుంటావా? రానమ్మా. చెప్పు బావా. ఇగో పోలీసు వాళ్ళు అంటే ఏదైనా కొట్లాటలు జరుగుతా అంటే వాటిని అయితే వీళ్ళని ఇటుపక్క వాళ్ళని అటుపక్క ఉంచి మీరు కొట్లాడద్దు అని అయితే చెప్తారు కదా. చెప్తారు. కాకపోతే వీళ్ళు పోలీసులు ఉండంగానే పోలీసుల సమక్షంలో రాళ్ళు వేసుకొని రువ్వుకుంటారు పిల్ల. ఓ కొడుక, మరి పోలీసు వాళ్ళు ఏమనలే? ఏ పోలీసు వాళ్ళు ఎంత ఆపినా ఆగుతలేరు. ఇగో వాళ్ళు మొగోళ్ళని ఆపచ్చు, ఆడోళ్ళని ఆపచ్చు. ఇక వాళ్ళని ఎట్లా ఆపుతారు చెప్పు? మొగోళ్ళు ఆడోళ్ళు కాకుండా ఇంకెవరు ఉంటారు? కొంపదీసి ట్రాన్స్జెండర్లా ఏంది? ట్రాన్స్జెండర్లే. ట్రాన్స్జెండర్లు కొట్టుకుంటున్నారట. వాళ్ళకు మధ్య భిక్షాటన చేసుకుంటారు కదా. వాళ్ళు పైసలు అక్కడ ఇక్కడ అనుకుంటారు కదా. ఇగో మా జాగాలకు మీరు రావద్దు, మీ జాగాలకు మేము రావద్దు, అయినా మా జాగాలకు ఎట్లా వస్తారు మీరు అని చూడు ఎట్లాగానో కొట్టుకుంటారో. చూసిరా, పోలీసులు ఉండగానే ఇటు వీళ్ళ గ్యాంగు అటు వాళ్ళ గ్యాంగు ఇద్దరు కలిసి ఈయరమయ్యర్ ఎట్లా తప్పుకుంటారో అక్కడ చూస్తే పోలీసు వ్యాన్ గట్లనే ఉన్నది. పోలీసులు కూడా ఆపేదందుకైతే చూస్తున్నారు. అవ్వ కొడుక, మొన్నటి దాకా ప్రజలనే తిరిగిండు, ఇప్పుడేమో గిసొంటి అక్రమాలు చేస్తాడు. ఆయన ఆడ జనాలు ఇబ్బంది పడేది కనబడతలేదా ఏంది ఈయనకి? ఈ ఆర్చుకోకుండా ఏం చేస్తాడో ఏందో గీనే. అరే ఎవలే గట్లా మాట్లాడతాను? ఇగో కాదే బావా, లారీలన్నీ అడ్డంగా పెట్టుకొని కూర్చుంటే చుట్టుపోయే బండ్లన్నీ ఎట్లా పోవాలి? ఆడ ట్రాఫిక్ కాదా? ట్రాఫిక్ అవుతుంది కానీ ఇక లారీలు దక్కడెందుకు పెట్టిరు అసలు ముచ్చట చెప్పరాదు. ఇగో చెన్నూరు నియోజకవర్గంలో కొల్లూరు ఉంటది కదా, ఆడ బండ్లన్నీ అక్కడనే పెట్టుంచిల్లట. ఎవలండా చూసుకొని పెట్టిల్లని అడిగితే వివేక్ వెంకటస్వామి, అదే మన కాబోయే మంత్రి, ఆయన అండ చూసుకొని పెట్టుకున్నాము అని అంటారట. ఆడ వీడియోలు తీసి ఇట్లా జనాలకు పంపించిళ్ళు. అదంతా సరే గాని ఆడ బండ్లన్నీ ఆగే ఉన్నాయి. అది చూసినప్పుడు అన్నకి లారీ డ్రైవర్లు పక్కకు తీయచ్చు కదా. అట్లా కాకుండా బిర్రుగా వండుకుంటారు అడ్డంగా పెట్టి. ఇక జనాలు ఊకుంటారు చెప్పు? ఊకోరు కానీ ఏ లారీ డ్రైవర్లు లారీలు గక్కడెందుకు పెట్టిరు? ఏం రవాణా చేస్తారు? అరే గదేనే అక్రమంగా ఉష్క పంపిస్తాలట ఈ వెంకటస్వామి అండ చూసుకొని అంటే. నిజమానే? ఇగో గీ అన్నయ్య చెప్పబట్టిండు, వీడియో తీసి మరి సోషల్ మీడియాలో పెట్టిండు. ఒకసారి చూడు. ఊరిని అవ్వా వరుసగా గీ లారీలన్నీ రోడ్డు మీద ఆగినాయి. ఇగో కాబోయే మంత్రి వివేక్ వెంకటస్వామి అండతోని ఇట్లా విచ్చలవిడిగా తాగుతుందట ఇసుక అక్రమ రవాణా. నడి రోడ్డు పైన లారీలను పార్క్ చేసి రోడ్డునంతా బ్లాక్ చేసిరట. ఇది చెన్నూరు నియోజకవర్గం కొల్లూరు వద్ద నడి రోడ్డు పైన ఇసుక లారీలను పార్క్ చేసి లారీ డ్రైవర్లు చక్కగా కూర్చున్నారట. ఇదంతా రోడ్డు బ్లాక్ అయి నరక యాతన అనుభవిస్తున్నారు అక్కడ వాహనదారులు, చుట్టుపక్కల పోయేటోళ్ళు. నియోజకవర్గ ప్రజలపైన లేదని ప్రజలు బాగానే గరమవుతున్నారు. ఈ అన్న చూడుండి ఎట్లా వీడియో తీసి పంపించిండో మనకి. చూడండి ప్రజలారా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వివేక్ ఎట్లా చెలాయిస్తుండో చూడండి. మొత్తం రోడ్ల మీద మొత్తం పెట్టి ప్రయాణికులను మొత్తం ఇబ్బంది గురి చేస్తాడు. మొత్తం రోడ్ మొత్తం లారీలు నిలిపి హైదరాబాద్కు వెంకటస్వామి. ఇగో నుల్లా గియ్యి మేము తీసుకొచ్చిన కిరాక్ ముచ్చట్లు. ఇక మేము ముచ్చట్లు తెచ్చిన మంచి కిరాక్ జబర్దస్త్ ఉంటాయని మీ అందరికి ఎరికాను కదా. ఇక ఇట్లాంటి మంచి ముచ్చట్లను మళ్ళొక మల్క పట్టుకొని అర్థం అప్పటిదాకా ఉంటాం మళ్ళా పైలం.
షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.